మొదలు ప్రయత్నం చేద్దాం. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఎన్కౌంటర్లో అగ్రనేత సుధాకర్ మృతి. 25 ఏళ్లకే సాయుధ బాట. 40 ఏళ్లుగా అజ్ఞాతంలోనే. మావోయిస్టులకు కోలుకోలేని మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సిసి సభ్యుడు టెంటు లక్ష్మీ నరసింహాచలం 65 సంవత్సరాలట ఎలియాస్ గౌతమ్ ఎలియాస్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. గత నెల 21న బీజాపూర్ సూక్ష్మ జిల్లాల సరిహద్దు అబుజ్మడులో జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావు సహా మరికొందరు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. సుధాకర్ మృతి చెందిన తాజా ఎదురుకాల్పుల ఘటనను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. నేషనల్ పార్కు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ ఎలియాస్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావుతో పాటు మరికొందరు మావోయిస్టు నాయకులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతానికి డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, ఎస్టీఎఫ్, నేషనల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా కమాండ్ బెటాలియన్ ఫర్ రిజల్ట్ యాక్షన్కు చెందిన సంయుక్త బలగాలు పంపారట. సో వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి నిన్న జల్లడబడతా ఉన్నారు. నంబాల వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పక్కా సమాచారంతో, నిఘా వర్గాల పక్కా సమాచారంతో అక్కడ వాళ్ళు పోవడం జరిగింది. ఇక ఎదురుకాల్పుల్లో మన శత్రు దేశమైన పాకిస్తాన్తో శాంతి చర్చలకు మరి ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. కానీ మరి వీళ్ళు మన బిడ్డలు మరి వీళ్ళు శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నాం, ఒకసారి చర్చించుకుందాం అని చెప్పేసి మరి వీళ్ళు చెప్పినా అని కూడా ఈయనని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదులా వాళ్ళేం టెర్రరిస్టులా ఏమన్నా అయింది. సో ఇది మాత్రం భారీ. ఉద్యోగాలకు 2 DAలు వెంటనే, ఒకటి 6 నెలల తర్వాత మరొకటి నెలకు ₹700 కోట్ల చొప్పున బకాయిల చెల్లింపు, ఉద్యోగి భాగస్వామ్య చెల్లింపుతో వైద్య చికిత్సలు. ఇక సిఎస్ చైర్మన్గా ప్రత్యేక ట్రస్ట్ మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే ₹10 లక్షలు. హ్యామ్ విధానంలో రోడ్లకు పచ్చ జెండా. ఇక మెట్రో 2వ దశ విస్తరణకు ఆమోదం. మంత్రి మండలి భేటీలో కీలక నిర్ణయాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మంత్రి మండలి శుభవార్త చెప్పింది. ఇక పెండింగ్లో ఉన్న 5 DAలలో 2ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి తీసుకుంది. ప్రతి నెల ₹700 కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. అలాగే స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే ₹10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. కొత్తగా 86.1 కిలోమీటర్ల మేర 3 మార్గాలు మెట్రో నిర్మాణానికి ₹19,579 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సుమారు 5.5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. స్వల్ప అస్వస్థత కారణంగా అటవీ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరు కాలేదు. మిగిలిన మంత్రులందరూ పాల్గొన్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. త్వరలో మరోసారి మంత్రివర్గ సమావేశం అవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కేబినెట్ మొత్తం 70కి పైగా అంశాలపై చర్చించారని నిన్న 5 గంటల పాటు ఈ చర్చలు జరిగినాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి, మరి ఎప్పుడు అనుకూలంగా ఉన్న దాని మీద చర్చ జరిపారు. అయితే ఈ నెల 15న మరొకసారి భేటీ అవుతారట. ఆ భేటీ అనంతరం మరి ఈ నెలాఖరులో పెడతారా లేకపోతే ఇక మరి వచ్చే నెలలో పెడతారా చూడాలి. అట్లా